మన శరీరంలో సగానికి పైగా మానవ శరీరం కాదు. మన శరీరంలో మానవ శరీర కణాల కంటే ఎక్కువ కణాలు సూక్ష్మ క్రిములవి ఉన్నాయి. పరిశోధనల ప్రకారం యావరేజ్గా మనిషి శరీరంలో 56% సూక్ష్మ క్రిములు ఉన్నాయి. వీటిలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగి, ఆర్కియా వంటివి ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు. మనుషులలాగే కుక్కలకు కూడా కలలు వస్తాయి. వాటిలో మంచి కలలు, పీడ కలలు అన్ని రకాలు ఉంటాయి. ఈ కారణంగా ఒక్కోసారి కుక్కలు నిద్రలో కలవరిస్తాయి. మన బ్రెయిన్ తనను తాను తింటూ ఉంటుంది. ఈ ప్రక్రియను ఫాగోసైటోసిస్ అంటారు. ఈ ప్రక్రియలో కణాలు చిన్న కణాలు లేదా అణువులను ఆవరించి వాటిని వ్యవస్థ నుంచి తీసివేస్తాయి. అయితే ఇది మంచిదే, హాని చేసేది కాదు. నిజానికి ఇది గ్రే మ్యాటర్ని కాపాడుతుంది. ఈ గ్రే మ్యాటర్ వల్ల బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మనుషుల గోర్లు ఎండాకాలంలో త్వరగా పెరుగుతాయి. ఎందుకంటే వేడి కారణంగా వేళ్ల చివరి ప్రాంతానికి రక్తం ఎక్కువగా సప్లై అవుతుంది. సంవత్సరమంతా ఎండ ఎక్కువగా ఉండే ఇండియా లాంటి దేశాల్లో ప్రజలకు గోర్లు త్వరగా పెరుగుతాయి. ప్రపంచంలో అతి చిన్న యుద్ధం 1896 ఆగస్టు 27న బ్రిటన్ జాంజిబార్ మధ్య జరిగింది. ఈ యుద్ధం 38 నిమిషాల్లో ముగిసింది. మనం జూకి వెళ్ళినప్పుడు నీటి ఏనుగులను నీటిలో చూస్తుంటాం. అందువల్ల అవి నీటిలో ఈత కొడతాయి అనుకుంటాం. నిజానికి అవి నీటిలో ఈత కొట్టలేవు. వాటి ఎముకలు చాలా పెద్దవి, దృఢంగా ఉంటాయి. అందువల్ల నీటి ఏనుగులు నీటిలో తేలలేవు. అయితే అవి నీటిలో ఈతకు బదులుగా 4 కాళ్లతో నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్తాయి. అలా వెళ్ళేటప్పుడు అవి తమ తలను నీటి పైకి ఉంచుతాయి. ఎందుకంటే అవి శ్వాస తీసుకోకుండా నీటి లోపల ఉండలేవు. అతిగా నవ్వితే ప్రమాదమే. పగలబడి నవ్వితే హార్ట్ అటాక్ రాగలదు లేదా ఊపిరి ఆడని పరిస్థితి రాగలదు. అందువల్ల కడుపుబ్బ నవ్వకుండా చూసుకోవాలి. టై కట్టుకోవడం వల్ల బ్రెయిన్కి సప్లై అయ్యే బ్లడ్ 7.5% తగ్గుతుంది. దీనిపై 2018లో ఓ పరిశోధన జరిగింది. దాని ప్రకారం టై కట్టుకోవడం వల్ల కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది, మెడ దగ్గర బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. టైని టైట్గా కట్టుకుంటే వికారంగా ఉంటుంది, కళ్ళు మసకబారతాయి, తరచూ తలనొప్పి కూడా వస్తుంది.